హలో బెజవాడ మజాకా ఛానల్కి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం పెద్ద పులిపాకలోని విజయరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇదైతే మనకి విజయవాడ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ నుంచి రఫ్గా ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి ఆ యనమల కుదురు నుంచి కట్ట రోడ్డు ఉంటుందండి, మోపిదేవి అటు వెళ్ళే రోడ్డు. ఆ కట్ట రోడ్లో వెళ్తుంటే మనకి దారిలో అమ్మవారి గోపురం అయితే కనబడుతుంది, ఆ గుడి గోపురం. మనం లోపలికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ వాతావరణం. ఇది ఒక స్వామీజీ వాళ్ళు ట్రస్ట్ తరపున నిర్మించిన గుడి అండి. అయితే ఈ గుడి 2016లో కట్టారండి. ఈ గుడి ప్రాముఖ్యత ఏంటంటే అమ్మవారి శక్తి రూపాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి, మనం చూడొచ్చు. ఈ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్టే లెఫ్ట్లో మనకి వినాయకుడి గుడి ఉంటుందండి. అది మీకు చూపిస్తున్నాను చూడండి. మేము వెళ్ళే టయానికి ఇంకా టెంపుల్ పూర్తిగా ఓపెన్ అవ్వలేదు, పూజారి గారు రాలేదు. సో దానివల్ల ఏమైందంటే ఆ గుడి ద్వారాలు తెరవలేదన్నమాట. అందుకే మీకు ఇట్లాగా గ్రిల్లోంచి చూపించాను. ఈ గుడి చుట్టూరు కూడా అమ్మవారి రూపాలు, మన గ్రహాలు, అలాగే వెంకటేశ్వర స్వామి రూపాలు అన్నీ కూడా వివరంగా ఉన్నాయండి స్టాచ్యూ రూపంలో. గుడి చుట్టూరు ఉన్నాయి. గుడి లోపలికి ఎంటర్ అయ్యంగానే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. మేము వెళ్ళిన రోజున ఈ శైలజ కిచెన్స్ ఆవిడ వచ్చారు. సో మా మదర్ ఆవిడ ఫాలోవర్ అండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆవిడని కలిసినందుకు. వాళ్ళు కూడా ఈ వీడియో తీస్తున్నారు గుడి గురించి. సో మా మదర్ చెప్పారనమాట, మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసాం కొత్తగానే. సో ఆవిడ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంకా మనం గుడి దగ్గరికి వచ్చేసామండి. గుడి లోపల ఇప్పుడు చూపించే అమ్మవారు అయితే విజయరాజేశ్వరి అమ్మవారండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు. ఈ గుడి దగ్గర బయట శ్రీపురం సంబంధించిన ఐడలు అన్నీ ఉంటాయండి. కూర్చొని లలిత చదువుకోవడానికి వాటికి చాలా కన్వీనియంట్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు, వాళ్ళు కూర్చొని లలిత కూడా చదివారు అక్కడ. అలాగే గుడి లోపల వెళ్ళగానే వాళ్ళు చెప్తారు, ఇట్లా చుట్టూరు వెళ్ళండి ఈ దారెమట అని. ఆ దారిలో వెళ్తుండగానే అమ్మవారి రూపాలకు సంబంధించిన స్టాచ్యూస్ ఉన్నాయండి. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. అమ్మవారికి ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో అన్ని ఇక్కడ ఉన్నాయండి. నేనైతే ఇప్పటి వరకు ఇన్ని పేర్లు కూడా వినలేదు, ఫస్ట్ టైం విన్నాను ఇంతమంది అమ్మవార్లు ఉన్నారని. సో నేను మీ అందరికీ కూడా చూపించాలి కదా అని నేను పేరు అలాగే ఐడల్ కూడా మీకు చూపిస్తున్నాను స్టాచ్యూస్ని. ఇలా చుట్టూరు నడుచుకుంటా వెళ్ళాలండి. మనకి ఎటు చూసినా కానీ ఏదో ఒక అమ్మవారి స్టాచ్యూ మనకు కనబడుతుంది, ఇక్కడ ఖాళీగా అయితే లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ సరస్వతీ దేవి అమ్మవారండి. చూడండి, మీరు కూడా మాతో పాటు దండం పెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే సాయంత్రం పూట వెళ్తే అండి, ఇది పొలాల మధ్యలో ఉంది ఈ గుడి. చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఒక ట్రస్ట్ వారు పెట్టిన టెంపుల్ కాబట్టి హైరానా హంగామా ఏమీ లేదండి. గుడి వరకు కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా అందంగా ఉంది, అద్భుతంగా కూడా ఉంది. ఇట్లా మనం చుట్టూరు చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారండి. ఈవిడికి వచ్చేసరికి ఎక్కువ అలంకరణ ఏం లేదండి, నల్లరాతి విగ్రహంలాగా చేశారు, దానికి వెండి తాపడం అయితే పెట్టారు. అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. చెప్పాను కదా మేము వెళ్ళే టయానికి ఇంకా పూజారి గారు రాలేదని. ఆయన వచ్చిన తర్వాతే లైట్లు వేసి హారత ఇస్తారంట. సో అందుకని మీకు ఇట్లాగా లైట్ లేకుండా చూపిస్తున్నాం అమ్మవారిని. నడవడమేనండి, వాకింగ్ అయితే ఎక్కువే గుడి లోపల. ఎప్పుడైనా సాయంత్రం పూట పిల్లల్ని తీసుకొని సరదాగా వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని అయితే రావచ్చు ఈ గుడి. ఇది 2016లో కన్స్ట్రక్షన్ జరిగిందంటండి. నాకైతే రీసెంట్గానే తెలిసింది. సో అందుకే వెళ్ళాను. నేను ఒక్కదాన్ని వెళ్తే ఏం బాగుంటుంది, మీ అందరూ కూడా మాతో పాటు చూడాలి కదా, అందుకనే మిమ్మల్ని కూడా చూపిద్దామని చెప్పి మీకు కూడా ఈ వీడియో తీస్తున్నాము. సో చుట్టూరు అమ్మవార్లు, ఇవన్నీ స్వామివారి రూపాలండి, ఆయనవి అవతారాలు. కృష్ణ అవతారం, బలరామ అవతారం, మత్స్య అవతారం, ఇట్లాగా అన్ని అవతారాలు ఉన్నాయి. సో ఇది గుడి చుట్టూరు ప్రాంగణం అండి. లోపల ఇటు నుంచి మనం లోపల శివాలయం కూడా ఉంటుంది. గుడి లోపల నుంచి అవతల వైపుకి దారి ఉంటుందన్నమాట. ఈ దారిలో వస్తుంటే చుట్టూరు గుడి చుట్టూరు అమ్మవార్లే ఉన్నారండి.
సో లోపలికి వచ్చిన తర్వాత శివాలయం అండి ఇది. ఈ శివాలయం లోపల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం కూర్చొని ఏదైనా జపం చేసుకోవడానికి వీలుగా జపమాల కూడా అక్కడే ఉంటుందండి. మనం స్వామివారిని దర్శించుకొని స్వామి నామాలని జపించుకోవచ్చు ఇక్కడ. అలాగే మన గోత్రనామాలు అవి రాస్తే, వాళ్ళు మన బర్త్డే డేట్లు అలాంటివి రాస్తే ఆ రోజున తప్పకుండా మన పేరు మీద పూజ చేస్తారండి. చేసిన రోజు మనకి ఇన్ఫామ్ కూడా చేస్తారు. ఈ గుడిలో ప్రత్యేకత అయితే నాకు అనిపించింది అది. ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు అట్లాగా ఒక నోట్ రాసి పెట్టడం. సో ఇక్కడైతే మనకి క్లియర్గా అది రాసి ఉంటుంది నోటీస్ బోర్డు లాగా. అలాగే గుడి చుట్టూరు అండి, ఇక్కడ మన గణపయ్య ఉన్నారు చూడండి చుట్టూరు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఈ గుడిలో అయితే శివయ్య చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి. చూడగానే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళిన కష్టం ఏం కనిపించదండి. నాకు తెలిసి అలా అనిపించింది ఈ టెంపుల్లో ప్రత్యేకత. గుడి చుట్టూరు వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. గ్రీనరీ చాలా బాగుంది. వాళ్ళ మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉందండి. ఏదో గుడి కట్టాము అన్నట్టుగా కాకుండా చాలా అందంగా ఉంది. గుడి చూడగానే మన మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడైతే నేను అది ఫీల్ అయ్యాను. ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది. అలాగే గుడికి కొంచెం లోపలికి వస్తే నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ జరగలేదు, ఇది జరుగుతుంది. ఇదిగోండి కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్. చుట్టూరు పొలాలండి. ఇంకా మీరు ఆలోచించండి, సాయంత్రం పూట అలా వెళ్ళినప్పుడు మనం ఆ చల్లగాలి తాగుతున్నప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉండే దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు అవన్నీ. ఇంకోటి ఏంటంటే అండి, స్పెషల్గా చెప్పాల్సింది, ఈ మధ్యకాలంలో మనం ఏ గుడికి వెళ్ళినా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. దేవుడి గుడిని అలాగ అనకూడదు, కానీ అలా అనిపిస్తుంది. ఇక్కడైతే అండి చాలా విశాలంగా ఉంది. కోనేరు ఉందండి మెయిన్, అందులో కృష్ణయ్యని కొలువు చేశారు. చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది ఈ గుడి హిస్టరీ అండి. మీరందరూ కూడా ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.